సో ఇవేనండి నా బాధలు, నా హ్యాపీనెస్లు అన్నీ షేర్ చేసుకున్న ఎన్నో వేల మెమొరీస్ ఉన్న నా ప్రపంచం అన్నమాట. దిస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇదిగో చూడండి, ఇది నా 10th క్లాస్లో నేను రాసుకున్న డైరీ అన్నమాట. అప్పట్లో మనీ ఉండేవి కాదు, సో పేరెంట్స్ కూడా అంత సపోర్టెడ్గా ఉండేవాళ్ళు కాదు. నేను సెవెంత్ నుంచో స్టార్ట్ చేశాను, బట్ ఆ డైరీలన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. సో ఇది నా 10th డైరీ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి 2016, 2017, 18, 19 కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. సో ఇది 20, 21, 22, 23 అండ్ 24. ఇది మా చెల్లి SBI బ్యాంక్లో వర్క్ చేస్తుందన్నమాట. సో నేను అక్కడ నుంచి తెప్పించేసుకున్నాను, బయట ఎందుకులే కొనుక్కోవడం.